మీరే ఇంటర్వ్యూయర్ అనుకోండి. క్యాండిడేట్‌కి ఒక కోడ్ ఇచ్చి, దాని టైమ్ కాంప్లెక్సిటీ అడిగారు. అప్పుడు క్యాండిడేట్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పాడనుకోండి. మీరు సాటిస్ఫై అవుతారా? వెంటనే ఎందుకు ఓ ఆఫ్ ఎన్ స్క్వేరే చెప్పావు? ఓ ఆఫ్ ఎన్ కానీ, ఓ ఆఫ్ లాగ్ ఎన్ కానీ ఎందుకు చెప్పలేదని అడుగుతారు కదండీ! ఒకవేళ క్యాండిడేట్ దానికి ఆన్సర్ చేయలేకపోతే మీరు జాబ్ ఇస్తారా? ఇవ్వరు కదా! అలానే మీరు కూడా. సేమ్ పొజిషన్‌లో మీరుండి, ఈవెన్ దో కరెక్ట్ ఆన్సర్ చెప్పినా, ఆ ఆన్సర్‌ని జస్టిఫై చేసుకోలేకపోతే, మీరు మీకొచ్చిన ఆపర్చునిటీని వేస్ట్ చేసుకున్నట్టే. సో, జస్ట్ ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు. ఆ ఆన్సర్‌ని ఇంటర్వ్యూలో ఎలా జస్టిఫై చేయాలో తెలియాలి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ప్రగతి టాక్స్. 180 డేస్ ఆఫ్ డీఎస్ఏ సిరీస్‌లో డే 1 టైమ్ కాంప్లెక్సిటీ. టైమ్ కాంప్లెక్సిటీ అంటే నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అని చాలామంది అనుకుంటారు కదా! యాక్చువల్లీ నో. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఇన్పుట్ సైజ్ పెరిగినప్పుడు మన ఆల్గరిథంకి పట్టే టైం ఆర్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా గ్రో అవుతుందో మెజర్ చేయడాన్ని టైమ్ కాంప్లెక్సిటీ అని అంటాం. ఆ టైమ్ కాంప్లెక్సిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మెయిన్లీ బిగ్ ఓ నొటేషన్ యూజ్ చేస్తాం. బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటి? బిగ్ ఓ నొటేషన్ అంటే అదొక ఎసిమ్టాటిక్ నొటేషన్. బేసిక్‌గా 3 కామన్ ఎసిమ్టాటిక్ నొటేషన్స్ ఉంటాయండి. బిగ్ ఓ, బిగ్ టీటా, బిగ్ ఒమేగా. ఓకే. అసలు ఎసిమ్టాటిక్ అంటే ఏంటి? ఎసిమ్టాటిక్ అంటే ఇన్పుట్ సైజ్ చాలా పెద్దయినప్పుడు ఆల్గరిథం పెర్ఫార్మన్స్ ఎలా గ్రో అవుతుందో స్టడీ చేయడాన్ని ఎసిమ్టాటిక్ అనాలిసిస్ అని అంటాం. ఇప్పుడు బిగ్ ఓనే ఎందుకు యూజ్ చేస్తాం? బిగ్ ఓ ఎందుకంటే అది ఎంత ఫాస్ట్‌గా ఆల్గరిథం గ్రో అయిద్ది ఎట్ మోస్ట్ అని చెప్తది. మాక్సిమం లెవెల్‌లో ఎంత ఫాస్ట్‌గా గ్రో అయిద్ది అని చెప్తది కాబట్టి దాన్ని యూజ్ చేస్తాం. మరి తీటా, ఒమేగా ఎందుకు? తీటా అనేది టైట్ ఫిట్ ఆల్గరిథం గ్రోత్‌ని ఎగ్జాక్ట్‌గా క్యాప్చర్ చేస్తుందండి. అండ్ ఒమేగా అనేది మినిమమ్ గ్రోత్ ఆర్ లోవర్ బౌండ్. ఒక ఆల్గరిథంకి అట్‌లీస్ట్ ఎన్ని ఆపరేషన్స్ చేయగలదు, ఎంత వర్క్ చేయగలదు అని చెప్పటానికి ఒమేగా యూజ్ చేస్తాం. ఓకే. ఇవి అసిమ్ప్టాటిక్ నొటేషన్స్. అసలు మనకు కావాల్సిందేంటి? టైమ్ కాంప్లెక్సిటీని ఎలా కాలిక్యులేట్ చేస్తామని. అంటే మన మెయిన్ అప్రోచ్ ఏంటి? అసలు ఎంత వర్క్ చేస్తున్నాం అనే కదా! కోడ్ రన్ అవుతున్నప్పుడు ఎన్ని టైమ్స్ వర్క్ రిపీట్ అవుతుంది అనే కదా! అది చెక్ చేయాలంటే మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు. ఎన్ని సార్లు రిపిటేషన్ జరుగుతుంది అన్నదే ఇంపార్టెంట్. అది తెలుసుకోవడానికి 7 సింపుల్ రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్‌ది డైరెక్ట్ ఆపరేషన్ ఆర్ కాన్స్టెంట్ ఆపరేషన్. ఇది ఏంటంటే ఇచ్చిన అరేలో మనకి ఏది కనుక్కోవాలో ముందే తెలుసు. దాన్ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవటమే. అంటే ఒక అరే ఇచ్చారండి మీకు. ఒక 10 ఎలిమెంట్స్ ఉన్న అరే. దాంట్లో మీకు ఐ వాల్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి అరేలో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ కోసం ఎంటైర్ అరేని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఆ ఇండెక్స్‌తో ఆ అరేని ఫెచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలనుకోండి. అరే ఆఫ్ 5 ని పెడితే వెంటనే వస్తది. అరే మొత్తం సెర్చ్ చేయట్లా. డైరెక్ట్‌గా ఫెచ్ చేసుకుంటున్నాం. కాబట్టి దీని టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. అంటే సింగిల్ వర్కే జరుగుతుంది కదా ఇక్కడ. సో, డైరెక్ట్ ఆపరేషన్ జరిగితే బ్లైండ్‌గా దాని టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అని చెప్పేయొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ఎన్ వాల్యూ ఎంత పెరిగినా కూడా వర్క్ ఆల్మోస్ట్ సేమ్‌గానే ఉంటది. వర్క్ పెరగదు. అండ్ సెకండ్ టైప్ లూప్. సింగిల్ లూప్ ఉందనుకోండి. ఒకవేళ మన కోడ్‌లో ఆ లూప్ మాక్సిమం ఎన్ని సార్లు రన్ అవుతుందా అని చెక్ చేస్తాం. ఎన్ని సార్లు రన్ అయితే అంత వర్క్ పెరిగిందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ ప్రింట్ ఐ అంటే ఒక అరేలో ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐ అనేది ఎన్ టైమ్స్ ఇటరేట్ అయ్యి ప్రతి ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలి. ఇక్కడ వర్క్ ఎన్ని సార్లు జరుగుతుందండి? ఎన్ టైమ్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. కాబట్టి దీని టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ ఎన్. ఎక్కడైనా ఒక ఫర్ లూప్ వచ్చిందంటే మనం బ్లైండ్‌గా దాని టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ ఎన్ అని చెప్పేయొచ్చు. సరే ఒక లూప్ అన్ని ప్రోగ్రామ్స్ సింగిల్ లూప్‌తో రాసేయలేం గదా! కొన్నిటికి నెస్టెడ్ లూప్స్ కూడా ఉంటాయి.
నెస్టెడ్ లూప్ అంటే లూప్ లోపల ఇంకో లూప్ ఉండడం. లూప్ లోపల ఇంకో లూప్ ఉంటే దాని టైం కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఔటర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అయిద్దో కౌంట్ చేసుకొని, ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అయిద్దో కౌంట్ చేసుకోవాలి. ఈ వచ్చిన 2 టైం కాంప్లెక్సిటీని మల్టిప్లై చేస్తే మనకి టోటల్ వర్క్ వచ్చిద్ది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ n, ప్రింట్ i, j. ఇక్కడ ఔటర్ లూప్ అనేది మనకి n టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అంటే n వర్క్ జరుగుతుంది. ఇన్నర్ లూప్ కూడా n టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఇక్కడ కూడా n నెంబర్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. కంప్లీట్‌గా ఎంత జరుగుతుందంటే మల్టిప్లై చేయాలి. n ఇంటూ n, n స్క్వేర్. సో, దీని టైం కాంప్లెక్సిటీ వచ్చి O ఆఫ్ n స్క్వేర్. అలా నెస్టెడ్ లూప్స్ వస్తే ఇచ్చిన 2 లూప్స్ యొక్క టైం కాంప్లెక్సిటీని మల్టిప్లై చేస్తే ఒరిజినల్ టైం కాంప్లెక్సిటీ వచ్చింది. అలా అని ఇందాక సింగిల్ లూప్ అప్పుడు O ఆఫ్ n చెప్పినట్టు ప్రతి నెస్టెడ్ లూప్‌కి O ఆఫ్ n స్క్వేర్ ఉండదండి. కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 10, ప్రింట్ i, j. ఇక్కడ ఔటర్ లూప్ n టైమ్స్ ఇటరేట్ అయితే ఇన్నర్ లూప్ 10 టైమ్సే ఇటరేట్ అవుతుంది. సో, ఔటర్ లూప్ n టైమ్స్, ఇన్నర్ లూప్ 10 టైమ్స్. 10 ఇంటూ n, 10n. కాన్స్టెంట్స్‌ని మనం అవాయిడ్ చేసేయాలండి. సో, O ఆఫ్ n దీని టైం కాంప్లెక్సిటీ. ఇది నెస్టెడ్ లూపే, ఇది నెస్టెడ్ లూపే. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చి O ఆఫ్ n స్క్వేర్, దీని టైం కాంప్లెక్సిటీ వచ్చి O ఆఫ్ n. కాబట్టి టైం కాంప్లెక్సిటీ కావాలి అంటే నెస్టెడ్ లూప్స్‌కి ఎన్ని నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయని కౌంట్ చేయకూడదు. హౌ మెనీ టైమ్స్ ఇన్నర్ లూప్ ఆపరేషన్ యాక్చువల్లీ వర్క్స్ అని చూసుకోవాలి. అంటే ఇన్నర్ లూప్ అండ్ ఔటర్ లూప్ ఎన్నిసార్లు వర్క్ అవుతుంది అని చెప్పి చూసుకుంటే సరిపోతుందండి. మోస్ట్‌లీ ఇన్నర్ లూప్. సో, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చంటే నెస్టెడ్ లూప్స్ అన్నిటికి టైం కాంప్లెక్సిటీ కనుక్కోవాలంటే ఎన్ని లూప్స్ ఉన్నాయని కౌంట్ చేయనవసరం లేదు. ఎన్నిసార్లు ఇన్నర్ లూప్ ఆపరేషన్స్ వర్క్ అవుతున్నాయి ఆర్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని చూసుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ థింగ్ హాల్వింగ్. అంటే ఒక ప్రాబ్లమ్‌ని ఎవ్రీ స్టెప్‌లో హాఫ్ ఆఫ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్‌లో n ఐటెమ్స్ ఉన్నాయి. సెకండ్ స్టెప్‌లో n/2 ఐటెమ్స్‌గా డివైడ్ చేసాం. 2 బాక్సెస్‌గా. థర్డ్ స్టెప్‌లో n/4. అలా ప్రాబ్లమ్ సైజ్‌ని రిపీటెడ్‌గా హాఫ్ అవుతుందనుకోండి. దాని టైం కాంప్లెక్సిటీ log n. ఎగ్జాంపుల్‌గా ఈ బైనరీ సెర్చ్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఒక యారే తీసుకున్నాం. దాన్ని మిడిల్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని 2 హాఫ్స్ చేసాం. అలా హాఫ్ ఆఫ్ చేస్తా ఉన్నాం ప్రతి ఇటరేషన్‌లోను. లాస్ట్‌కి సింగిల్ ఎలిమెంట్స్ వచ్చేదాకా హాఫ్ చేసాం. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ log n. ఇక్కడ మనం బ్లైండ్‌గా గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని కట్ చేస్తున్నామంటే దాని కాంప్లెక్సిటీ లాగరిథం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైడ్ చేస్తే O ఆఫ్ log n టైం కాంప్లెక్సిటీ. ఒకవేళ డివైడ్ చేసినప్పుడు ప్రతి స్టెప్‌లో మనం ఏదో ఒక కొంచెం వర్క్ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఎంత అంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. రిపీటెడ్‌గా డివైడ్ చేస్తా ఉన్నామనుకోండి log n వస్తది. అండ్ ఈచ్ లెవెల్‌లో n అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తే n ఇంటూ log n. డివైడ్ చేస్తున్నందుకు log n వచ్చిద్ది టైం కాంప్లెక్సిటీ. డివైడ్ చేశాక కొంచెం వర్క్ చేస్తున్నాం. సో, ఆ వర్క్ వచ్చేసి n. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం మెర్జ్ సార్ట్ చూసుకోవచ్చు. మెర్జ్ సార్ట్‌లో ఫస్ట్ ఒక అరే తీసుకున్నాం. దాన్ని డివైడ్ చేసాం సింగిల్ ఎలిమెంట్స్‌గా. డివైడ్ చేశాక ప్రాసెస్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్ చేసిన దాన్ని కంబైన్ చేసుకుంటున్నాం మళ్ళా ఒక కంప్లీట్ అరేగా. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n. సింపుల్ ట్రిక్ ఏంటంటే డివైడ్ చేస్తే log n, ప్రాసెస్ చేస్తే n, అవి 2 కలిపి చేస్తే n log n. సరే, నెస్టెడ్ లూప్స్ చూసాము, డివైడ్ చేసేది చూసాము. ఒకవేళ ప్రోగ్రామ్‌లో సీక్వెన్షియల్‌గా బ్లాక్స్‌లో రాసామనుకోండి, అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత అంటారా? సీక్వెన్స్‌లో ఉంటే ఒక్కొక్క బ్లాక్‌కి టైం కాంప్లెక్సిటీ కనుక్కొని దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన దాంట్లో ఏదైతే బిగ్గెస్ట్ ఉంటదో దాన్ని ఒరిజినల్ టైం కాంప్లెక్సిటీగా చెప్తాం. సపోజ్ ఈ కోడ్‌లో చూడండి
2 బ్లాక్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ బ్లాక్స్. ఒకటేమో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, ఇంకొకటేమో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ n. ఒకటి నార్మల్ లూప్, ఇంకొకటి నెస్టెడ్ లూప్. నార్మల్ లూప్‌కొచ్చేసి టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n. నెస్టెడ్ లూప్‌కొచ్చేసి O ఆఫ్ n స్క్వేర్. ఈ 2 కలిపి కావాలి అంటే యాడ్ చేయాలి మనం. యాడ్ చేశాక ఏది పెద్దదో చూడాలి. O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n స్క్వేర్. దాంట్లో n కన్నా n స్క్వేర్ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. సో, టైమ్ కాంప్లెక్సిటీ అనేది O ఆఫ్ n స్క్వేర్. దీనికి ఈజీ ట్రిక్ ఏంటంటే సైడ్ బై సైడ్ ఉంటే యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఏది పెద్దగా ఉంటే అది విన్ అయిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పోనెన్షియల్ కాంప్లెక్సిటీ. ఎక్స్‌పోనెన్షియల్ కాంప్లెక్సిటీ అంటే ఇన్‌పుట్ n పెరిగే కొద్దీ వర్క్ డబుల్ అవుతూ ఉంటది. సపోజ్ ప్రతి స్టెప్‌లో మనకి 2 చాయిసెస్ వస్తున్నాయనుకోండి, అది ఎక్స్‌పోనెన్షియల్ కాంప్లెక్సిటీ. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్‌లో ఈడొక ఫంక్షన్ తీసుకున్నాం. ఒకవేళ n 0 అయితే రిటర్న్ చేయమన్నా, లేదంటే మళ్ళా రికర్సివ్ ఫంక్షన్స్ చూడమన్నా. లైక్ n-1, n-1 అని 2 టైమ్స్. ఇక్కడేమైంది, n వాల్యూ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ వర్క్ పెరుగుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను n వాల్యూ 2 తీసుకున్నాననుకోండి, ఫస్ట్ n2 n 2 n ఈజ్ ఈక్వల్ టు 0నా కాదా అని చెక్ చేస్తది. 2 కాబట్టి రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్‌కొచ్చిద్ది. రికర్సివ్ ఫంక్షన్‌కెళ్తది మళ్ళా. అప్పుడు ఇక్కడ n-1 కదా! అంటే 2 - 1. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితది. n 0నా కాదా అని మళ్ళా చెక్ చేస్తది. కాదు. మళ్ళా నెక్స్ట్ స్టెప్‌కొస్తది. సాల్వ్ n-1 అని. మళ్ళా 1 - 1 0 అయితది. ఇప్పుడు మళ్ళా చూసిద్ది n వాల్యూ. n ఈజ్ ఈక్వల్ 0నా కాదా అని. 0 అయిద్ది. రిటర్న్ అయిద్ది. ఇక్కడ ఎంత వర్క్ జరుగుతుంది? n వాల్యూ 2 కాబట్టి 4 టైమ్స్ జరిగింది. అదే n వాల్యూ 3 అయితే 8 టైమ్స్. ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతుంది చూడండి. n వాల్యూ 1 అయితే 2 పవర్ 1, 1. n వాల్యూ 2 అయితే 2 పవర్ 2, 4. n వాల్యూ 3 అయితే 2 పవర్ 3, 8. n వాల్యూ 4 అయితే 2 పవర్ 4, 16. ఇలా n వాల్యూ k అయిందనుకో 2k టైమ్స్ ఎక్కువ వర్క్ జరుగుతుందని అర్థం. దీన్ని ఎలా అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ దగ్గర మనకి 2 చాయిసెస్ వచ్చినాయనుకోండి, కన్ఫర్మ్‌గా అది 2 పవర్ n. ఇందాక ఎలా అయితే డివైడ్ చేస్తే లాగరిథమ్ యూజ్ చేస్తామన్నామో, ఎక్కడైనా మనకి 2 చాయిసెస్ ఇస్తే అది 2 పవర్ n. అది ఎక్స్‌పోనెన్షియల్ కాంప్లెక్సిటీ. దీనికి ఎగ్జాంపుల్ అన్ని సబ్‌సెట్స్ జనరేట్ చేయటం. ఇక్కడ మనకి కౌంట్ పెరుగుతా ఉంది. కాబట్టి 2 పవర్ n అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. అంత వర్క్ చేయాలంటే కాస్ట్ పెరుగుతది. సో, ఆప్టిమల్ అప్రోచెస్‌కి ఎక్స్‌పోనెన్షియల్ కాంప్లెక్సిటీ వర్క్ అవ్వదు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఉండేది ఆల్ అరేంజ్‌మెంట్స్. ఇదేంటంటే ఏదైనా ఒక దానికున్న అన్ని పాసిబుల్ వేస్ ఆర్ పాసిబుల్ ఆర్డర్స్ అన్నీ కావాలి అన్నారనుకోండి, దాని కాంప్లెక్సిటీ n ఫ్యాక్టోరియల్ అయితది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని పాసిబుల్ ఆర్డర్స్ అరేంజ్ చేయమన్నారంటే ఎన్నవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అని 2 తీసుకున్నాం. పాసిబుల్ ఆర్డర్స్ అన్నీ కావాలి అన్నారు. ఏ, బి, బి, ఐ అంటే 2 అయినాయి. అలానే నేను ఒకవేళ 5 ఎలిమెంట్స్ తీసుకున్నాననుకోండి ఏ, బి, సి, డి, ఈ. ఆ 5 ఎలిమెంట్స్‌తో వచ్చే ఆల్ పాసిబుల్ ఆర్డర్స్ కావాలి అంటే 5 ఫ్యాక్టోరియల్ అరేంజ్‌మెంట్స్ చేయొచ్చు మనం. అంటే ఆల్మోస్ట్ 120. అది 6 ఎలిమెంట్స్ అయితే పెరుగుతా అలా ఒకవేళ 10 ఎలిమెంట్స్ అయితే ఇంకా పెరుగుతా ఉంటది కదా! దీనికి మనం ఎక్స్‌పోనెన్షియల్ కాంప్లెక్సిటీయే ఎక్స్‌పెన్సివ్ అనుకుంటే, దానికి మించి డేంజరస్ ఇది. ఇది ఇంకా ఎక్స్‌పెన్సివ్. సో, మనకి ఆప్టిమల్ అప్రోచ్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే, ఒక ఆర్డర్ ఉంటది. ఫస్ట్ బెస్ట్ ఆప్టిమల్ అప్రోచ్ ఏంటంటే O ఆఫ్ 1. దాని తర్వాత O ఆఫ్ లాగ్ n. దాని తర్వాత O ఆఫ్ n. దాని తర్వాత O ఆఫ్ n లాగ్ n. ఆ నెక్స్ట్ O ఆఫ్ n స్క్వేర్, n క్యూబ్, తర్వాత ఎక్స్‌పోనెన్షియల్ కాంప్లెక్సిటీ, లాస్ట్‌లో ఫ్యాక్టోరియల్ కాంప్లెక్సిటీ. ఇది ఆప్టిమల్ అప్రోచ్ కావాలి అనుకుంటే, స్టార్టింగ్‌లో ఉండే టైమ్ కాంప్లెక్సిటీసే మనకి బెస్ట్. లాస్ట్‌కొచ్చే కొందికి మనకు ఆప్టిమల్ అప్రోచ్ రాదు. ఓకే. ఒకసారి అన్ని రూల్స్ చూద్దాం. ఇప్పుడు దాకా చూసినవన్నీ.
ఒకవేళ కాన్స్టెంట్‌గా ఒక ఎలిమెంటే మనకి ఏ ఎలిమెంట్ కావాలో డైరెక్ట్‌గా ఫెచ్ చేయాలి అంటే దాని టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. ఒక లూప్ ఉంటే O ఆఫ్ n. అదే నెస్టెడ్ అయితే మల్టిప్లై చేస్తాం. ఒకవేళ ప్రతి స్టెప్‌లో మనం హాఫ్ హాఫ్ చేస్తున్నాం అంటే O ఆఫ్ లాగ్ n. హాఫ్ హాఫ్ చేసి ప్రతి స్టెప్‌లో ఏదో ఒక ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి O ఆఫ్ n లాగ్ n. ఒకవేళ సీక్వెన్షియల్‌గా ఉంటే యాడ్ చేస్తాం. యాడ్ చేశాక ఏది ఎక్కువగా ఉంటే అదే విన్. అంటే అదే టైమ్ కాంప్లెక్సిటీ అని. ఎక్స్ట్రా మెమరీ ట్రిక్ ఏంటంటే కోడ్ లైన్స్‌ని కౌంట్ చేయకండి. వర్క్ ఎలా గ్రో అవుతుందో అబ్జర్వ్ చేయండి. టైమ్ కాంప్లెక్సిటీ ఆప్టిమల్‌గా కావాలి అనుకుంటే. ఇది కంప్లీట్ టైమ్ కాంప్లెక్సిటీ యొక్క వీడియో అండి. డే 1 ఆఫ్ డీఎస్ఏ సిరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఎలా ఉందో చెప్పండి. ప్రిక్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.